దీని మీద మద్దతు ఇచ్చే వాళ్ళు తక్కువ మంది ఉంటారేమో. మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. మీ దగ్గరకు వస్తాం. అందువల్ల పెద్ద అంత అవకాశం లేదు. ఎస్ కోటేశ్వరరావు గారు చెప్పండి, రిజర్వేషన్ వ్యవస్థలో నిజంగా లోపాలు ఉన్నాయా? అంటే దాదాపుగా స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటిపోయింది అని ప్రతిసారి చెప్తుంటాం. ఇప్పటి కూడా రిజర్వేషన్లు కొనసాగించడం కరెక్ట్ అంటారా? అసలు సమంజసమేనా? ఎందుకంటే దీనివల్ల చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే 10 మార్కుల డిఫరెంట్లో 2 మార్కుల డిఫరెంట్లో కూడా వాళ్ళ సీట్లు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రిజర్వేషన్లో సామాజిక న్యాయం కోణంలో చూసినప్పుడు అవి పూర్తిగా సమర్థనీయమే అనేది నా నిశ్చితమైనటువంటి అభిప్రాయం. ఎందుకు భారతదేశంలో రిజర్వేషన్లు ఉన్నాయి, మిగిలినటువంటి దేశాల్లో రిజర్వేషన్స్ లేవు అని అనుకునేటప్పుడు, లేదా అలా ఎవరైనా ప్రశ్నించేటప్పుడు తెలిసి కానీ తెలియక కానీ ఇక్కడ ఉన్నటువంటి కులపరమైనటువంటి వివక్ష, సామాజిక పరమైనటువంటి వివక్ష, అణచివేత, ఒక కులం పేరుతోటి అణిచివేసినటువంటిది వేల సంవత్సరాలుగా వచ్చినటువంటి పరిస్థితి ప్రపంచంలో ఎక్కడా లేదు. అందుకని మనం ఇతర దేశాలతోటి పోల్చుకోవాల్సి వచ్చినప్పుడు, పోల్చుకోవడం తప్పని కాదు, కానీ ఏ దేశానికి ఉండేటువంటి ప్రత్యేకతలు ఆ దేశానికి ఉంటాయి అనేటువంటిది కూడా మనం గమనించాలి. ఉదాహరణకు అమెరికాలో ఒక రకమైనటువంటి రిజర్వేషన్ ఉంది. ఏమిటి అంటే, మన 2 తెలుగు రాష్ట్రాల్లో, అదేవిధంగా దేశవ్యాప్తంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసుంది 170 యాక్ట్. 170 యాక్ట్ అంటే గిరిజన ప్రాంతాలుగా ప్రకటించినటువంటి చోట్ల గిరిజనేతరులు ఎవరు కూడా భూములు కొనకూడదు. ఒకవేళ ఇప్పుడు వాళ్ళ చేతుల్లో కనుక భూములు ఉండేట్లయితే వాటిని గిరిజనులకే అమ్మాలి తప్ప మరొకరికి బదలాయించకూడదు అనేటువంటి నిబంధనలు ఉన్నాయి. అదేవిధంగా అమెరికాలో రెడ్ ఇండియన్స్ అంటే అక్కడ ఉన్నటువంటి ఆదిమ జాతులు, వాళ్ళకి ఈ విధమైనటువంటి భూమి రిజర్వేషన్స్ కొన్ని ఉన్నాయి. అయితే ఆ రెడ్ ఇండియన్స్ అందరూ ఆ రిజర్వేషన్లు పొందుతున్నారా లేదా అంటే అందరూ పొందకపోవచ్చు, కానీ చట్టపరంగా అక్కడ రిజర్వేషన్స్ ఉన్నాయి. మన దేశంలో దళితులు, గిరిజనుల్లో ఉన్నటువంటి సామాజిక వివక్ష కారణంగా వాళ్ళు డబ్బున్న వాళ్ళ లేదా అనేటువంటిది కాదు, ఆ తరగతులకు చెందినటువంటి వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సామాజిక వివక్ష కారణంగా 10 సంవత్సరాల పాటు ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళని కూడా జనస్రవంతిలో, అంటే ప్రధానమైనటువంటి జనస్రవంతిలో వాళ్ళని కూడా తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో మొదట రిజర్వేషన్స్ తాత్కాలిక 10 సంవత్సరాలుగా పెట్టారు. కానీ ఆ లక్ష్యం నెరవేరని కారణంగా ప్రతి 10 ఏళ్లకు వాటిని ఇప్పుడు పొడిగించుకుంటూ వస్తున్నారు. ఇప్పటికీ మనం చూస్తే ఆ లక్ష్యం నెరవేరిందా అంటే అనేక ప్రాంతాల్లో లేదా అనేక చోట్ల నెరవేరలేదు. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని కొత్త సమస్యలు వచ్చిన మాట వాస్తవం. ఒకసారి రిజర్వేషన్ పొందినటువంటి వాళ్ళు తరతరాలుగా అదే రిజర్వేషన్లతోటి కొనసాగుతూ ఎవరైతే ఆ సామాజిక తరగతుల్లో బలహీనంగా ఉన్నారో లేదా ఇంకా అణచివేతకు గురవుతున్నారో వాళ్ళ అవకాశాలని కొట్టివేస్తున్నారు అనేటువంటి విమర్శలు వచ్చాయి. ఆ సామాజిక తరగతుల్లోనే కాస్త ముందు పడినటువంటి వారు వాటన్నిటిని కూడా దక్కించుకుంటున్నారు అనేటువంటి వచ్చిన కారణంగానే వర్గీకరణ సమస్య కూడా మన దేశంలో ముందుకు వచ్చిందనేది మనం గమనించాలి. అందుకని ఇదొక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరు రిజర్వేషన్ హటావో ఈ పేరుతో ముందుకు వచ్చినటువంటి వాళ్ళు ఇవాళ అటువంటి శక్తులు ఇవాళ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు కాదు, మొదటి నుంచి అలాంటి శక్తులన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే మన దేశంలో ఉన్నటువంటి సామాజిక వ్యవస్థ, రాజకీయ పార్టీలన్నీ ఆ సామాజిక న్యాయం కోసం పట్టుబడుతున్నాయి కనుక అటువంటి శక్తులకి అవకాశం రాలేదు. గతంలో చూసాం మనం, మండల్ కమిషన్ కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఇట్లాంటి వాళ్లే, ఈ భావజాలం కలిగినటువంటి వాళ్లే వ్యతిరేకంగా చేశారు. రెండోది, రాజకీయంగా చూసినప్పుడు మండల్ కి వ్యతిరేకంగా కమండల్ ఉద్యమాన్ని తీసుకొచ్చి
ఆ మండలిని వ్యతిరేకించినటువంటి శక్తులు కూడా, కొన్ని రాజకీయ శక్తులు కూడా ఉన్నాయనేటువంటి విమర్శలు కూడా వచ్చాయి. అందువలన ఇప్పుడు నా అభిప్రాయం ప్రకారం అయితే సిజేపి ముందుకు తెచ్చినటువంటి అనేక అంశాలను పక్కదారి పట్టించేందుకు, లేకపోతే గందరగోళం సృష్టించేందుకు ఈ రిజర్వేషన్ వ్యతిరేక శక్తులు ఈ పేరుతోటి ముందుకు వచ్చాయి అనేది నేను భావిస్తున్నాను. అయితే ఇది సక్సెస్ అవుతుందా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సక్సెస్ అయ్యేటువంటి అవకాశమే లేదు. ఇటువంటివి గతంలో చాలా సార్లు ఇటువంటి ప్రయత్నాలు చేశారు, అవన్నీ కూడా విఫలమయ్యాయి. ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పుడు సిజేపీకి ఒక బీజేపీ లేదా బీజేపీని భుజాల మీద మోసేటువంటి రాజకీయ పార్టీలు మినహా బీజేపీ విధానాలను లేదా ఎన్డీఏ విధానాలను వ్యతిరేకించేటువంటి మిగిలినటువంటి పార్టీల్లో ఎక్కడన్నా చిన్న 1-2 పార్టీలు లేకపోవచ్చు, కానీ ప్రధానమైనటువంటి పార్టీలన్నీ కూడా మద్దతు ఇచ్చాయి. అదే ఈ రిజర్వేషన్ ఆందోళనకు వచ్చేసరికి అటువంటి మద్దతు ఏ ఒక్క పార్టీ కూడా ఇచ్చేటువంటి అవకాశం లేదనేది నా అభిప్రాయం. అందువలన ఇది ఇప్పుడున్నటువంటి సమస్యలని, చర్చని పక్కదారి పట్టించేందుకు కొంతమంది పనిగట్టుకొని ఒక ఆర్గనైజ్డ్ గా దీని వెనకాల ఏ శక్తులు ఉన్నాయి ఏమిటి అనేటువంటిది ఇప్పటికిప్పుడు నేను చెప్పను, కానీ ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ వ్యతిరేకించేటువంటి దురహంకార శక్తులు లేదా సమాజాన్ని దోపిడీ చేసేటువంటి శక్తులు ఉన్నాయనేది మాత్రం నా అభిప్రాయం. యా ఎస్ మాల్యాద్రి గారు చెప్పండి, రిజర్వేషన్లు అంటే గతంలో చూస్తే కనుక